నిజామాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి అరవింద్కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉందని, ఆ పార్టీ నాయకులు ఆయన ఓడిస్తారని చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్మిట్ తిరుమల గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బాచిరెడ్డి హాజరయ్యారు. సోషల్ మీడియాలో మాట్లాడడం తప్ప ఎంపీగా అరవింద్ ప్రజలకు చేసిందేమీ లేదని శూన్యమని అన్నారు. ఇక బీఆర్ఎస్ పరిపాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, రైతులు సంతోషంగా ఉన్నారని గోవర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, పార్టీలో కోరుకుంటే పార్టీ టికెట్ ఇస్తే ప్రజలు ఓట్లేదు లేదా నీకు? ప్రజలు ఓట్లేదు టికెట్ వేసుకుని నేను అడుగుతున్నా, ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ ఉన్నాడో జీవన్ రెడ్డి గారు జగ్త్యాల వ్యక్తిగా ఆయన కావచ్చు, మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఇప్పుడు వచ్చిన ఇక్కడికి బాబు తెలుసుకున్నా, పెళ్లిలకు వచ్చిండా, సభలకు వచ్చిండా, రాలే. ఎలక్షన్ పేరు తిరుగుతున్నాడు ఆయన పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్. నేను అడుగుతున్నా, అది రెండో వ్యక్తి అరవింద్ అనే వ్యక్తి గురించి బాగా తెలుసు. ఈ ఆర్మూర్ ప్రాంతంలో నేను ఒకటి చెప్తున్నాను, దేశంలో చాలా మంది ఎంపీలు ఉన్నారు, 540 ఎంపీలు ఉన్నారు.